తన సొంత ఊరి కోసం అంబులెన్స్ అందించి ఉదారతను చాటుకున్నారు నల్గొండ జిల్లా గట్టుపల గ్రామానికి చెందిన స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ వీడం శ్రీనివాస్. స్పందన ఫౌండేషన్ ద్వారా చైర్మన్ నాగేశ్వరరావు, డైరెక్టర్ చిప్పా ప్రభాకర్ సమక్షంలో గ్రామ సర్పంచ్ వీడం రోజా అంబులెన్స్ను ప్రారంభించారు. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఈడెం శ్రీను, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ స్పందన సంస్థ ద్వారా ఈ విలేజ్కి ఇది ఉపయోగం ఎట్లయిందంటే మా కైలాస్ అన్నయ్య మనం ఒకటి ఏదైనా ఒకటి చేయాలి, అంబులెన్స్ కావాలి. మన గట్టుబల్ చాలా మంది గట్టుబల్ గ్రామంలో ఏమవుతుందంటే కరోనా బాగా చాలా మంది పడ్డారు. యావరేజ్గా నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది మన గ్రామంలో సఫర్ అయ్యారు. ఇది చాలా పెద్ద ఇష్యూ, కానీ దీనికి మనం అందరం ఏం చేయలేకపోయాము. కానీ కైలాసం గారు ఏమన్నారంటే, తమ్ముడు అన్నయ్య మన ఊరికి అంబులెన్స్ కావాలన్నాడు, కానీ పెద్దది కావాలని ఫస్ట్ ఆలోచించినాము. పెద్ద అయితే మన స్తోమతకు అందుబాటులో వస్తలేదు. సరే దాన్ని ఆలోచించి ఇది కూడా ఒకటి సరే ఫస్ట్ ఒకటి చేద్దాము. దీని ద్వారా తర్వాత ఏమైతే మళ్ళీ స్పందన ఒక సంస్థ ఉంది మా, అది యుఎస్ఏ బేస్డ్. దాని నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు వారితో మాట్లాడి ఇట్లా ఉంది అని అంటే, సరే ఆయన వెంబడే మనం చేద్దాం సినిమా అని ఒక 3 నెలల క్రితం అయింది ఏర్పాటు చేయవచ్చు. దీని కొరకు కూడా నేను వాళ్ళు కూడా ఒకసారి అడగగానే ఓకే అంటారు. దీని నుంచి ఏం బాధపడదు. ఎందుకంటే ఈ స్పందన అనే సంస్థ అంటే మన మన్సరాబాద్ ఉంది కదా, మన్సరాబాద్లో మేము ఒక ఓల్డేజ్ నుంచి చేస్తున్నాం. ఒక 500 గదాలు ఒక గాది ఇచ్చిండు. దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించినాం. 46 రూములు, 12 నుంచి 18 అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్తో కలిపి చాలా బాగుంటుంది. ఒక 3 స్టార్ హోటల్ అయితే ఉంటుంది ఓల్డేజ్, అది ఫ్రీ ఓల్డేజ్. అయితే దాంట్లో ఒక 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి ఫ్రీగా. అకామిడేషన్, వాళ్ళ మెడిసిన్, ఫుడ్ అన్నీ ఉంటాయి. లిఫ్ట్ ఉంటుంది, బ్లడ్ కోర్టు అన్నీ ఉంటాయి, అన్ని రకాల వస్తువులు ఉంటాయి. అలాంటి ఏర్పాటు అదే స్పందన ద్వారా మన గట్టుబల్లో కూడా ఇది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అడగగానే వాళ్ళు ఇచ్చినందుకు కూడా మా తోటి అందరం కలిసి మేము మాట్లాడి ఇచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే నేను పుట్టిన గ్రామంలో, నేను పెరిగిన చదువుకున్న ఊర్లో ఇలాంటివి చేయడం నాకు కూడా చాలా గర్వంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు ఏవైనా మన గ్రామంలో అందరూ కలిసికట్టుగా, పార్టీల కట్టుగా, ఏ పార్టీ మనకు అవసరం లేదు. మనం చేసేది ఏంటి, ఒక పని, ఒక గ్రామానికి మంచి చేయాలి, మన ఊరికి మనం మంచి చేసుకోవాలి. ఏ పార్టీతో అవసరం లేదు. ఎన్ని పార్టీలు ఉంటాయి, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. ఈ పార్టీ ఆ పార్టీ మనం ఎవరు అనదు, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ మన గ్రామానికి మంచి జరుగుతాడు, ఏం కావాలో అది మనం చేసుకుందాం. మీరు ఎవరైనా ఏం కావాలన్నా నా స్థాయి నేను కూడా చేస్తాను, ఎప్పుడైనా ముందు ఉంటాను. మన గట్టుబల గ్రామంలో ఎలాంటిది లేకుండా అందరూ మంచిగా ఉండాలి. ఒకరికొకరు కల్మషం లేకుండా, మెయిన్ ఒకరి మీద ఒకరు ఉండదు. ఎవరి పనాలు చేసుకుంటాం, ఎవరి ప్రతి వాళ్ళు చేసుకున్నాం, ఎవరి పనాలు ఉంటాం, అందరూ బాగుంటాం.